నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యాశాఖ పరిధిలో స్థానిక రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో యానం ప్రాంతీయ స్థాయిలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన, అందరినీ ఆకట్టుకుంటున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. మండలం పెనుగోలు కాలనీ గ్రామానికి చెందిన ఉయిక రమేష్, ఉయిక అర్జునను పోలీసులు ఇన్ఫార్మర్లని ఇద్దరిని గొడ్డలతో నరికి చంపిన నక్సల్స్. యానం ద్రాక్షారామ రోడ్డులో గల శ్రీ సాయి గణేష్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ అధినేత కర్రపండు శివస్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన లక్షణ మార్చున కలశ పూజ మహోత్సవం. ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినిదేవి వేమవరం గ్రామంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ని శుక్రవారం ఘనంగా సత్కరించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెంట రవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పెంట రవి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్దిశెట్టి పురుషోత్తం, ఎంపీటీసీ లంకపల్లి జిమి, నల్ల అన్నవరం, కొండమూరి విజయబాబు, పడ లక్ష్మణరావు, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, మింగి వెంకటకృష్ణారావు, స్కూల్ కమిటీ చైర్మన్ బస అప్పారావు, రాయపురెడ్డి అబ్బులు, చోడిశెట్టి నాగు, రాంబాబు, ఆకుల సత్యబాబు, గుండు ముగ్గుల శ్రీను, మద్దిశెట్టి దొరబాబు, పేరబత్తుల బాబి, పేరబత్తుల నాగు, తాళ్ళూరు కృప, పచ్చిమల్లి శ్రీను, రేపు సూరిబాబు, కొండపూడి రాజు, చొప్పిడి శ్రీను, డేగల బుజ్జి, సాధనాల త్రిమూర్తులు, దాసరి రాము తదితరుల బృందం చెల్లి అశోక్ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చెల్లి అశోక్ మాట్లాడారు. 3 గ్రామాల ప్రజలకు ఆయన కృతజ్ఞత తెలియజేశారు. స్థానిక నాయకులు పెంట రవి ఆధ్వర్యంలో తనను అభినందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లక్ష్మణ చూడస్తాయి. అది రండి బాబు. మొట్టమొదటిసారిగా నాకు రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇవ్వడం జరిగింది. గతంలో అనేక పదవులు చేయడం జరిగింది. మరి ఈ పదవి రావడం గల కారకులైన మరి గౌరవ శాసనసభ్యులు బుచ్చిబాబు గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు హరీష్ గారికి, పెద్దలు నాయకులందరూ కూడా, అన్ని వర్గాల నాయకులు, కూటమి నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మరి పురంధేశ్వరి మేడం గారికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ పదవికి వన్నె తెస్తారని, ఈ పదవి ఇంకా మరింత బాధ్యత నాకు పెంచింది. తప్పనిసరిగా అందరూ కూడా మరి మాల కార్పొరేషన్ డైరెక్టర్గా సోదరులందరూ కూడా ఏదైతే బాధ్యత ఇచ్చారో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాధ్యత చెప్పారో ఆ బాధ్యత తూచా తప్పకుండా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ, ఏ కార్యక్రమంలో గతంలోని కూడా పార్టీ పరంగా ఇంచుమించు 98 నుంచి ఎప్పుడు పార్టీలో ఉన్నాను. మరి మా మిత్రులు పెద్దలు రాజశేఖర్ కూడా మాకు అత్యంత సన్నిహితులు. ఇక్కడ గ్రామంలోకి వచ్చినప్పటికీ మరి ఎప్పుడు కూడా నా క్యాస్ట్ వేరైనా ఆయన క్యాస్ట్ వేరైనా ఎప్పుడు కూడా సోదరభంగానే చూశారు. మరి చెప్పింది ఆయన చేసింది చెప్పాలి కనుక, మన లాస్ట్ ఎలక్షన్లో నేను మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేసినప్పుడు 5 లక్షలు, మరి నేను ఉండను బాబు అంటే ఎవరైనా ఉండాలరా బాబు అని చెప్పి నాకు 5 లక్షలైనా డొనేషన్ ఇవ్వడం జరిగింది. 5 లక్షలు ఇచ్చారు ఒక ఫ్రెండ్ గారికి డొనేషన్. మరి ఆయన చెప్పింది మనం ఆయన చేసింది చెప్పుకోవాలి కనుక ఆయన ఈ రోజున మరి ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. తప్పనిసరిగా మా సహాయ సహకారాలు ఆయన ఏదైతే ఆదేశిస్తారో అది తప్పనిసరిగా చేస్తాం. తెలుగుదేశం పార్టీ కృషికి ఎన్డీఏ కూటమి ఈ పదవి ఇచ్చినందుకు కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత ఘన సన్మానం మొట్టమొదటిగా నాకు ఇంత సన్మానం ఎప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చేయించుకోలేదు. ఇదే ఫస్ట్ సారి. మీ గ్రామ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాను.
ఫస్ట్ టైం నా జీవితంలో నేను ఇంత సన్మానం చేయించుకోండి ఎవరితో సాలో కూడా వేయించుకున్నాను. మీ అందరికీ మీ 3 గ్రామాలు మీ అందరికీ మా మిత్రులందరికీ ఈ సన్మాన అర్జున్ మా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకున్నాను. నమస్కారం. యానం గోపాల్ నగర్లోని శ్రీరామ్ నగర్ గ్రామం కమిటీ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం ఘనంగా జరిగింది. యానం గోపాల్ నగర్లోని శ్రీరామ్ నగర్ గ్రామం కమిటీ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి కార్తీక మాసం సహబంతి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సాయంత్రం కన్నుల పండుగగా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వెరీ గుడ్. లేడీస్ అందరినీ కావాలి. మీకు ఎంట్రీ ఉన్న అసలు రవికి పర్మనెంట్ అండి కర్రీ కదండి. పొద్దున్న పాటపెట్టింది అదే చెప్పిదే అదే కదా. బాబు అరుణ్ బాగా కవర్ చేయండి బాబు. వద్దురా రే, అరుణ్ బాగా కవర్ చేయండి బాబు. అది మన వెనకాల చేస్తున్నారు. పెరుగు ఓపెన్ చేయలేదా? ఇంటికెళ్ళి తెచ్చుకుందా అని గ్లాస్ ఎలా పెట్టాము నూనె చెప్తాను లేదండి ఇంకా అక్కడ
మిరగలంటే పండుగ వేసి పొడి తెచ్చాను. నువ్వు అటేంటి చెయ్యాలి కదండి. పైగా అది ఉండడు అప్పుడు వెలిగించండి ముందు పైన వెలిగించండి. వెలిగించండి మీరు పైన వెలిగించండి. అలా వస్తాను, ఇలా వచ్చాను, ఇలా వచ్చాను. రెండేలా కలిపారండి. ఇదేంటి చూడు, ఇదేంటి చూడు, ఇదేంటి చూడు. Thank you.
రవి మేడం ఒకసారి మీరు అలా వచ్చండి. అలా అలా అటు పట్టుకో. దండ పర్లేదు. అరే రాజుగారు కానీ మనం అట్లా వెళ్ళాలి. ఫ్యామిలీస్ కింద నుంచోమనండి. ఫోటో తీ. నాకు వెళ్తానండి, మాకు తప్పట్లే కొట్టట్లేదు. ఓకేనా? తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్థానికులు ఉంగరాల కృష్ణ సాయి దుర్గా దంపతులచే కన్నుల వైభవంగా జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పి మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదిదేవ దేవుడికి ప్రీతిపాత్రమైన కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉంగరాల బూరిబాబు కుటుంబ సభ్యులు ఉంగరాల వీరభద్రరావు, ఉంగరాల కృష్ణ సాయి, సత్యశం, కృష్ణ, లక్ష్మీ కృష్ణలు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆరాధన ఉత్సవం చేసి ఆయన ఆశీస్సులు పొందారు. ప్రాంతానికి ప్రదక్షిణం
त्वमेव शरणं मम तस्मात् कारणभावेन रक्ष रक्षो जनार्दन यानि कानि पापानि धर्मान् प्रत्यां सत्तां दानमिष्ये पापं परमं पापस्वभावं प्रव्यादेव शरणागतवत्स अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारणभावेन रक्ष रक्षो जनार्दन आत्मनमस्कारं समर्पयामि रे रे रक्षण कारणं विशेषमेश्वर रे मनोवांఛा फलसिद्धिं ओम मनोवांఛ नीमे ओम ఐపోలవరం మండలం గుత్తిని దేవి వేమవరం గ్రామంలో దివంగత యువజన నాయకుడు అడ్డాల సతీష్ కుమార్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కుటుంబ సభ్యులు వారి స్నేహితుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేటర్ డైరెక్టర్ చెల్లి అశోక్, తెలుగు యువత అధ్యక్షులు కాకలపూడి రాజేష్, స్థానిక సర్పంచ్ నల్ల సుదర్శన్, టీడీపీ నాయకులు పెంటా రవి, జనసేన పార్టీ అధ్యక్షులు మద్దిశెట్టి పురుషోత్తం, గ్రామ పెద్దలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా దివంగత అడ్డాల సతీష్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన యువత రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంఘం, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లంకలపల్లి జిమ్మి దుర్గారాణి, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు మంగి కృష్ణ, కొండమూరి విజయబాబు, కొండమూరి మద్దిశెట్టి రాజబాబు, పేరబత్తుల బాబి, పేరబత్తుల నాగు, నల్ల అన్నబాబు, మద్దిశెట్టి దొరబాబు, డాక్టర్ ఆకుల సత్యబాబు, తాళ్ళూరు కృప, గుండు మోగుల శ్రీను, గంగుల శేషారావు, సాధనాల త్రిమూర్తులు, కాగిత బాలాజీ తదితరులు ఉన్నారు. పడుకున్నాం నవ్వాలి సీన్లు తీరే అన్నీ ప్రెస్ వెళ్ళిపోతుంది. జగ్గర్ బిర్యానీ అది
అది మొత్తం కెమెరా సరిపట్లేదు. ఏదన్నా దారి వచ్చేసారి గ్రాండ్ ఏదైనా పెంచుకుంటున్నాం కాకేద్దాం రోటరీ వాళ్ళని వచ్చేసారి బట్టి ఎమ్మెల్యే గారిని తీసుకొస్తాం. వాజేడ్ మండలం పెనుగోలు కాలనీ గ్రామానికి చెందిన ఊయిక రమేష్ ఊయిక అర్జునను అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఇన్ఫార్మర్లు అని ఇద్దరిని గుడ్డలతో నరికి చంపిన నక్సల్స్. ఊయిక రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇద్దరు తరచూ అడవిలోకి వెళ్తూ మావోయిస్టు కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తున్నారని, గతంలో కూడా ఊయిక అర్జున్ని పద్ధతులు మార్చుకోమని మావోయిస్టు పార్టీ నుండి హెచ్చరించినా మార్చుకోకపోవడంతో అర్జున్తో పాటు కార్యదర్శి రమేష్ కూడా చంపామని, రమేష్ ఇంట్లో నిద్రిస్తుండగా ఇంట్లోకి వచ్చి దుప్పట్లు ఆగి గొడ్డలతో నరుకుతుండగా అతని భార్య గొడ్డలు లాక్కోవడంతో కొద్దిసేపు అడ్డుకునే ప్రయత్నం చేయగా మళ్లీ భార్య చేతిలో గొడ్డలు లాక్కుని నక్సల్స్ నరకడంతో భార్య గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వచ్చారని గ్రామస్తులు తెలిపారు. మావోయిస్టు పార్టీ వాజోడ్ వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత మీద 2 లేఖలు విడుదల చేశారు. కార్యదర్శి రమేష్ ను కొన ఊపిరితో ఉండడంతో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇది ఇస్తామన్నారు, అది ఇస్తామన్నారు, ఏం లేదు. భూములు లేదు, తొక్కలేదు, ఏం లేదు. ఏం వాళ్ళు చేసింది ఏమున్నది మనకి. రాత్రి మంచట్లా పెడతామంటే వద్దు అన్నారు. మేము చూస్తామన్నారు. వాడికి ప్రభుత్వం అండగా ఉన్నది. ఈ రోజున ఎలాంటి పరిస్థితి లేని స్థితి మా బతుకులు. ఇంకెప్పుడు మాకు సహాయాలు దొరుకుతాయి. హెడ్ క్వార్టర్లో వచ్చినా లేనప్పుడు, ఇంకా గుట్ట మీద ఉన్నప్పుడు కానీ మాకు అక్కడైనా సొంత భూములు ఉండి ఆదాయం చేసుకుని బతికే వాళ్ళం. అక్కడైతే అక్కడ ఉండనే కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ చూస్తాం, అన్నీ చూస్తామన్నారు. ఇక్కడ వచ్చినాక ఏమి లేదు, మమ్మల్ని చూసుకున్న నాదుడు అయితే లేదు. ప్రతి అధికారి రావడం, ఓటర్లు ఓటు వేయించుకోవడం. యానం ద్రాక్షరామరోడ్డులో గల శ్రీ సాయి గణేష్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ అధినేత కర్రపండు శివస్వామి ఆధ్వర్యంలో లక్షణమార్చన కలశ పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం స్వాములకి దీక్ష కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పరిసర ప్రాంతాల స్వామితో పురవీధుల మీదుగా గోదావరి వరకు పేట తొలి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయి గణేష్ హోమ్ నీడ్స్ వద్ద తోట నారాయణరావు, మల్లిపూడి చంద్రారావు, తిరగల రాంబాబు గురుస్వాముల ఆధ్వర్యంలో కోన రఘుస్వామిచే లక్షణ మార్చిన కలశ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అరటి బొంతలతో ఏర్పాటు చేసిన మండపం వద్ద కర్రపండు శివస్వామి కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతం నుండి పెద్ద ఎత్తున అయ్యప్ప భవాని శివస్వాములు పూజకు హాజరయ్యారు. దీంతో ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. పడి అనంతరం భక్తులందరికీ పడి అందించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, కనకాలపేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
స్వామి వైట్ డ్రెస్ అంటే పక్క చూడండి స్వామి కాళీ స్వామి చివరి దగ్గర హలో పెరుగు లెక్కటండి సామాన్లు సాయంత్రం కావాలి మళ్ళీ మాకు ఒడికి లెక్కెట్టుకోమన్నారు అందుకని Professional mix DJ. ఒక పుష్పాన్ని తీసుకోండి. ఓం గంధం వేయండి. గంధం పువ్వుతో గంధాన్ని తీసుకుని పెట్టండి వినాయకుడికి. గరిక పూసతోటి ఓం గణేశాయ నమః అంటూ వినాయకుడికి శరీర అవయవాలకి అదాంగ పూజ. ఆ వెలిగించిన అగరవత్తులు ఒకసారి తీసుకుని అలాగే ఓం వనస్పతి మహాగణాధిపతి లక్ష్మీ ద్రౌపది వినాయకుడికి అలాగే మీకు అరటి డెక్కి ఇచ్చారు. ఆ అరటి డెక్క అక్కడ పెట్టి వినాయకుడి దగ్గర పూర్వం బిళ్ళ
तत्पुरुषाय है श्री महागणाधिपति लक्ष्मी आनंदकर्पूर नीराजनानन्तरं కూర్చోదకం సమర్పయామి నమః. నమస్కరోమి. మాలలకి తీసుకుని కళ్ళకి తీసుకుని పైన భక్తులందరికీ కూడా అలా పైకెత్తి ఒకసారి చూపించండి సోమలందరికీ కూడా. ఒక పుష్పాన్ని కలిగి గరికి పుష్పం అండి. పూజారి మొదలు పెట్టేయండి. 2 నక్షత్రాలు వేయండి. ధ్యాయామే ఓం హిమాద్రి స్వాతం ఆవాహయామి పొదిగిన సింహాసనంలో వల్లి దేవసేన అనే భార్యలతో కూడిన సుబ్రహ్మణ్య స్వామి కాక నాగబంధము 2 పాములు సంసారం చేసే నాగపామును కూడా ఇందులోకి ఆవాహన చేసాం. చక్కగా వారికి ఆసనం వేసి కూర్చోబెట్టారు. వారి పాదాలు కదులుగా భావిస్తూ ఒక్క నిలుచుగా అక్కడ వేయండి సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య శ్రీ బాలదుందత మహామంత్రస్య గణకరుషి ఓం అస్య శ్రీ బాలదుందత మహామంత్రస్య క్లీం శక్తి ఒక్క నీళ్లు చేతులు వేసుకుని 2 చేతులు కలుపుకోండి. మమ బాలాదుందత ప్రసాద జపే జపే పూజే వినియోగ ఆం అంగుష్టాభి నమః ఐం పంచమోషుతో ఐం అనామికాభ్యంభం క్లీం శిరసే స్వాహ సౌహు స్వరోమిది బాల ఓం బాలచ పుష్పాగ అమ్మవారిని అలా పట్టుకోండి. అగరపుల్ల వెలిగించండి స్వామి. దీపం దర్శనం అమ్మవారికి దీపాన్ని చూపించండి. ఓం సౌం క్లీం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి మహాగౌరీ దాత సర్వ బాలదాత ప్రియం నారికేళ కదలి ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ తాంబూలం అమ్మవారికి తాంబూలం చాలా ప్రీతి. ఉంటే ఒక్క వేయండి, లేకపోతే ఎర్రక్షతలు వేయండి. ఓం పెట్టేయండి, అమ్మవారి దగ్గర పెట్టేయండి. తాంబూల జరునాంతరం అందరూ ఒకసారి పైకి లేచి అరచేతులు వేసుకోండి. చిన్నమయ్యప్ప చెప్పండి. తల్లులు అందరూ కూడా ద్వితీయ సోపాన దేవత అన్నపూర్ణేశ్వరి హృదయం మీద చేసుకోండి. మామ దగ్గర పూజా ఫలితాలతో కూడా అమ్మవారి పాదాల దగ్గర వదిలిపెట్టేయండి. పడుకున్నాడు ఆయన. మా అందరికీ అన్నం కావాలి అని అనుకుంటే మాత్రం ఈ జన్మ కాదు 7 జన్మలకి కూడా అన్నానికి లోటు లేకుండా ఉంటే
ఇంకా కావాల్సిన ఆస్తే ఉంది. అన్నం ఉంటే ఆరోగ్యం ఉంటుంది. అన్నం పుష్కలంగా కావాలంటే ఈ అన్నపూర్ణాదేవిని మళ్ళీ ఒకసారి పిలుద్దాం. అందరూ కూడా 2 చేతులు ఊపి మరి అడగాలి. యానం ప్రాంతీయ స్థాయిలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విద్యాశాఖ పరిధిలో స్థానిక రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ ప్రదర్శన నిర్వహించారు. యానం ప్రాంతీయ స్థాయిలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విద్యాశాఖ పరిధిలో స్థానిక రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ ప్రదర్శన నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలో కళాశాలకు సంబంధించి మొత్తం 19 ప్రదర్శనలు ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలు విద్యార్థుల ప్రదర్శనలు తిలకించి అడిగి తెలుసుకున్నారు. శనివారం సాయంత్రంతో ఈ ప్రదర్శనలు ముగియనున్నాయి. ప్రదర్శన ప్రతిభ సాధించిన వారికి బహుమతుల ప్రదానంతో పాటుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలు ప్రదర్శన రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. మెట్ల మీద నెమ్మదిగా వెళ్ళండి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న కాకినాడలో జరిగే ధర్నా కార్యక్రమానికి అన్ని సంఘాల వారు పాల్గొనాలని ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. తాళరేవు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద పోస్టర్లు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అదుపులో చేయడంలో విఫలమయ్యాయని, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, కార్మిక చట్టాన్ని మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా లేబర్ కోడ్ను తెస్తున్నారని, ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా కులం మతం రెచ్చగొట్టి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. వీటన్నింటికీ నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో తాళరేవు మండలం నుండి అధిక సంఖ్యలో కాకినాడ తరలి రావాలని పిలుపునిచ్చారు. టి ఈశ్వరరావు, వడ్డీ ఏడుకొండలు, డి అదృష్ట, దీపక్, ఎన్ త్రిమూర్తులు, అనంతలక్ష్మి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే కార్మికులకు, రైతులకి నష్టం వచ్చే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ధరలు పెరుగుదల చాలా ఆకాశాన్ని అంటుతూ ఉన్న అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నా సరే అసలు కనీస వేతనాలు మాట ఎత్తటం లేదు. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కనీస వేతనాలు కనీసం 20,000, 18,000 అని ఉన్నా సరే ఇవ్వటం లేదు. వీటన్నింటికీ నిరసనగానే అన్ని సంఘాలు కలిపి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి
26 జరిగే కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో అన్ని ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ప్రజా సంఘాల ఐక్యత తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. రైతులకు కనీస మద్దతు ధర, రైతులకు పండించే పంటకు కనీస మద్దతు ధర, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు, స్కీమ్ వర్కర్లకు 26,000 రూపాయల వేతనం, ఉపాధి కూలీలకు 200 రోజులు 600 వేతనం ఇవ్వాలి, ఉపాధి కూలీలకు 200 రోజుల పైన 600 వేతనం ఇవ్వాలి, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలి, రైతులను ఆదుకోవాలి, రైతులు పండించే పంట కనీస మద్దతు ధర ఇవ్వాలి, అధిక ధరలు తగ్గించాలి, అధిక ధరలు తగ్గించాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి. వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. గడిమొగ గ్రామకంఠ భూమిని కాపాడాలని, ధర్మాన్ని రక్షించాలని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన భూముల వద్ద ధర్నా చేశారు. ఈ మేరకు కామాడి మాదరాజు, కొక్కిరిగడ్డ లోకేష్ గాడిమొగ గ్రామ పెద్దలు విలేకరులతో మాట్లాడారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం బాబానగర్ గ్రామానికి మా గ్రామకంఠ భూమి, మా గ్రామానికి తరాలుగా వచ్చిన భూమిని బాబానగర్ గ్రామానికి అప్పగించడం తగదని, బాబానగర్ శ్మశాన వాటిక కావలసిన వాటికకు వేరే చోట కొనుగోలు చేసి ఇస్తామని, ప్రభుత్వం కొంత సహకరిస్తే మేము సహకారం అందిస్తామని వారు ముక్తకంఠంతో అన్నారు. ఈ మేరకు 6 గ్రామానికి చెందిన 6 గ్రామ దేవతలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. మన గాడిమొగ గ్రామ కంఠాన్ని బాబా నగరానికి ఇచ్చినట్లు మా పంచాయతీకి అప్పగించినట్లు నిన్న పేపర్లో రావడం జరిగింది. దానికి మేము ఈరోజు మా గ్రామస్తులందరూ కలిసి వేళ కంఠనివ్వదలుచుకున్నాం. ముఖ్య విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో మా తాతల నుంచి కూడా ఇది మా గ్రామ కంఠం కింద 45 ఎకరాలు మేము వినియోగించుకుంటున్నాం. ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి. ఇది ఏంటంటే అప్పటి రాజుల దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసుకునేటప్పుడు మా గ్రామానికి వాళ్ళు 45 ఎకరాలు ఇక్కడ ఇడిచిపెట్టడం జరిగింది. అంటే మీ గ్రామం ఇక్కడ సముద్రం ఉంది కాబట్టి ఎప్పటికైనా మీకు భవిష్యత్తులో మీ దేవతలకి మీ ఏ విషయానికంటే ఇక్కడ ఏటాడటానికి అన్ని దానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము అప్పటి నుంచి మా తాతల కాడి నుంచి కూడా మేము అంతా కూడా మా గ్రామస్తులందరూ ఏకమై ఇది ఎక్కడ ఎవరిని కట్టుకున్నా ఇక్కడ స్థలం పట్టుకెళ్తాం. ఏ గుడి సంబరం జరిగినా ఇక్కడ మట్టే పట్టుకెళ్తాం. ఇక్కడ ఏ పుట్టలో ఇక్కడ పుట్ల గట్ట ఉంటాయి. ఈ పుట్టలో మట్టి కూడా పట్టుకెళ్ళి దేవస్థానాలకు అక్కడ మా తీర్థాలు అన్నీ చేసుకుంటాం. ఏ తీర్థం జరిగినా మాకు 6 అమ్మవార్లు ఉన్నారు. ఈ 6 అమ్మవారిలో ఏ తీర్థం జరిగినా ఇక్కడ మట్టి పట్టుకెళ్ళి అక్కడ చేయడం. అదేవిధంగా పులిమేరగా 4 దిక్కులు ఉంటాయి మాకు. 4 దిక్కులు కూడా ఈ 6 దేవతలకి పులిమేర కట్టి పూజారులో ఇక్కడ సంబరం చేసుకుంటాం. ఇక్కడ పులిమేర కడితే కానీ అక్కడ సంబరం చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వదు. అదేవిధంగా మేము ఎన్నాళ్ళ నుంచి కూడా మా తాత ముత్తాత కూడా ఇదే కొనసాగుతుంది. ఇదే విషయాన్ని గతంలో ఇక్కడ ఈ స్థలాన్ని వాళ్ళకి ఇస్తామన్నప్పుడు మేము ఏం చేసామంటే ఒక పంచాయతీ తీర్మానం చేసి ఇది వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు, కావాలితే మా పంచాయతీ మీద అమౌంట్ మేము ఇవ్వడానికన్నా సిద్ధం అవుతాం. వాళ్ళకి ఎక్కడన్నా చూసి ఏరియా చోట చూసి ఇవ్వండి శ్మశాన వాటిక. వాళ్ళకి శ్మశాన వాటిక ఇవ్వద్దని మేము మాత్రం మాట్లాడలేదు. కానీ మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని మేము కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మా దేవతల్ని మా అభివృద్ధి మేము బాగోవాలంటే మా దేవతలే బాగోవాలి. మా దేవతలే బాగున్నట్టు మా పరిస్థితి ఏ రకంగా ఉంటుందన్న ఆలోచనతో మా ఊర్లో చాలా అల్లుకోలం అయిపోతున్నారు నేను నుంచి. అదేవిధంగా వాళ్ళకి శ్మశానం ఎప్పటి నుంచో ఉంది, దానికి మేము కాదనలేదు. వాళ్ళకి ఎక్కడ కావాలితే మేము కొట్టాం తప్ప ఈ స్థలాన్ని వాళ్ళకి ఇవ్వద్దని గతంలో కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. పంచాయతీ తీర్మానం చేసాం. పంచాయతీ తీర్మానంలో కూడా ఏకంగా ఈ గ్రామ కంఠ స్థలాన్ని మా గాడిమొక్కే చెందాలని ఆ పంచాయతీలో వార్డు సభ్యులందరూ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి కూడా అందరికి కూడా మేము పత్రికాముఖంగా కూడా మేము పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. 25/9 2023లో మేము పంచాయతీ తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. ఇది మాకే చెందాలే, ఎవరికి ఇచ్చినా కుదరదని చెప్పాం. అంతేగాని వాళ్ళకి శ్మశానం ఇవ్వద్దని మాకు చెప్పలేదు. శ్మశానం ఏరియా చోట్ల ఇవ్వండి, మాకు ఇబ్బంది లేదు. ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని మేము కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈవేళ నిన్న పేపర్లు ఎప్పుడు వచ్చిందో అప్పుడే ఊర్లో మాకు దేవత శివాడేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున మా ఏం దయవుంచి ఈ స్థలాన్ని మాకు గ్రామానికి ఇవ్వాలని, ఇది ఏరియా ఎవరికి ఇవ్వకన్నా మాకు కాపాడాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు మరియు ప్రజలు అందరూ ఏకాభిప్రాయంతో ఏదైతే మాకు పక్కనే ఉన్నటువంటి బాబానగర్ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామం వాళ్ళకి శ్మశానం లేదని చెప్పేసి గతంలో ఏదైతే రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. వాళ్ళు శ్మశానం బాడీ పట్టుకుని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా మేరకు గవర్నమెంట్ వారు రోడ్డుకి రహదారి నిలిచిపోవడం కారణంగా ఎక్కడైతే అదునుగా స్థలం ఉందో ఇమీడియట్గా దాన్ని ఖాళీ చేయమని చెప్పగా వాళ్ళు
మాకు ఏదైతే గ్రామానికి మా గత పూర్వీకులు ఇక్కడ గ్రామ దేవతల్ని పెట్టి గ్రామ దేవతల్ని కట్టుబడి చేసి ఇక్కడ పొలిమేరలు పెట్టుకునే స్థలంగా భావిస్తున్నటువంటి స్థలాన్ని వాళ్ళు శ్మశానంగా భావించుకుని ఒక 2 బాడీలు కూడా తీసుకొచ్చి ఇక్కడ దాన సంస్కారం చేస్తారు. అయినప్పుడు కూడా మా గ్రామం అంతా కూడా ఏకాభిప్రాయంతో ఆ రోజు ఆ శ్మశాన బాడీలను తీసేసి ఏదైతే చుట్టుగట్టు వేసేద్దాం ఆ గ్రామం అంతా కూడా పొజిషన్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఏక తీర్మానం చేస్తే కానీ ఏంటంటే ఏదైతే గ్రామాల్లో పక్క గ్రామాలకు మళ్ళీ గొడవల వాతావరణం వద్దు, శాంతియుతంగా మన సమస్యను పరిష్కరించుకోవాలనే దిశగా ఆ రోజు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అయితే కలిసి కలెక్టర్ గారికి కలిసి గౌరవ ప్రతినిధులందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చి మా సమస్య ఇమీడియట్గా పరిష్కరించవలసిందిగా అని కోరుతున్నామని చెప్పేసి గతంలో కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసి ఉన్నారు. అయితే ఈ విషయమై ఈ మధ్యనే నిన్న ఏదో కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు, ఇది బాబానగరం శ్మశానానికి చెందిందని చెప్పేసి శ్మశాన వాటికి వాడుకోమని చెప్పేసి ఆర్డర్ ఇస్తున్నారని చెప్పేసి నిన్న ప్రెస్ పేపర్లో రావడం జరిగింది. ఈ విషయం పట్ల ఈరోజు గాడిమో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, నాయకులు అందరూ ఏకాభిప్రాయంతో ఈ తక్షణమే ఈ సైట్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, మాది మా పూర్వీకులు ఉన్నట్టు మా పూర్వీకుల హక్కుని మేము కాపాడుకోవాలి. ఎందుకు మా పూర్వీకుల హక్కుల్ని కాపాడుకోలేనప్పుడు మేము గ్రామంలో ఉంటే ఏంటి, ప్రజాప్రతినిధులుగా చెల్లుబాటు అవుతే ఏంటి, చెల్లుబాటు కాకపోతే ఏంటి అనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ ప్రజలు, పెద్దలు, నాయకులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు పొలిమేరలకి అమ్మవారిని తలుచుకుని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏదైతే మాకున్న హక్కుల్ని మేము కాపాడుకునే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. దయచేసి అధికారులందరూ కూడా మీరు గమనించాలి. ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చే ఆర్డర్స్ ఇచ్చే ముందు ఇక్కడ ఉన్న గ్రామాల్లో ప్రజల యొక్క ప్రజలను తెలుసుకుని ఈ విషయం మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా లేదా అని తెలుసుకుని ప్రజల్ని ఆ గాడిమో గ్రామాన్ని కానీ పక్కన ఉన్నటువంటి గోపాలపురం కానీ గ్రామ కంటాలు ఏమున్నాయి ఏంటని తెలుసుకుని ఇవ్వాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. ఇలాంటి వాతావరణాన్ని మీరు ఎందుకంటే వెనక్కి తీసుకోకపోతే కనుక ఇది గొడవల వాతావరణంగా తయారయ్యి ఎవరి హక్కుల్ని కూడా ఎవరు వదులుకునే పరిస్థితి కాదు. ఈ రోజు ఈ మీడియా ద్వారా నేను మీకు అందరికీ ప్రజాప్రతినిధులకి అలాగే అధికారులు కూడా నేను తెలియవలసింది ఏమనకంటే నేను గాడిమో పంచాయతీ ఉప సర్పంచ్గా బాధ్యత నిర్వహిస్తున్నాను. మీరు దయచేసి మీరు ఏదైతే మీరు ఇచ్చిన ఆర్డర్ని వెనక్కి తీసుకుని ఏదైతే బాబానగరం శ్మశానం వాటికి ఇబ్బంది ఉన్నది కాబట్టి వాళ్ళకి శ్మశానం వాటికి ఏదైతే మేము గాడిమో పంచాయతీ నుంచి కొంత నిధులు ఇస్తాం, కలెక్టర్ గారి నిధుల నుంచి కొంత నిధులు ఇవ్వండి, మీరు కలెక్టర్ గారి నిధులు మా గాడిమో పంచాయతీ నిధులు కలిపి ఒక శ్మశానం వాటికి ఏర్పాటు చేద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఆ దిశగా మీరు అడుగులు వేస్తే మా గ్రామ పంచాయతీ కనుక సహకరిస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి కూడా మా పక్కన ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బాబానగరం గ్రామం కాబట్టి వాళ్ళకి కూడా మేము సహకరిస్తాం. మీరు దీన్ని ఈ గొడవల వాతావరణం కాకుండా శాంతియుతంగా మా హక్కుల్ని మాత్రం మాకు కాల రాస్తే కనుక మేము తగిన చర్యలు తీసుకోవాల్సిన సందర్భం ఆసన్నమైందని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము తెలియపడుతున్నాం. మిత్రులకు, మన ప్రభుత్వ అధికారులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, మా గాడిమగ పంచాయతీ పరిధిలో గల మా గాడిమగ గ్రామం తరపున ఏదైతే మా పూర్వం నుంచి కూడా మా గాడిమగ గ్రామానికి ఆనుకుని గ్రామ కట్టం కింద తరతరాలుగా మా అమ్మవారు ధనమ్మ తల్లి, గంగాలమ్మ, ముత్యాలమ్మ, రాకుంటారు దేవరపేట ధనమ్మ, పరదేశమ్మ, భద్రకాళి అమ్మవారు ఈ 6 దేవతల పేరు మీద పూర్వీకులకు మాకు ఇంచుమించు 300-400 తరాలకు సంవత్సరాలకు మునుపు ఏదైతే రాజుల వ్యవహారం కింద సాగేదో అప్పట్లో మీ గ్రామ దేవతలకు గ్రామ కంఠం కింద ఇది మీరు వ్యవహరించుకోవడానికి మా పేర్ల మీద మీ దేవతల సంబరాలకి, ఉత్సవాలకి దీన్ని నిలబెట్టుకొని తరతరాలు మీ గాడిమగ గ్రామం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మా పేరు నిలబెడతారన్న ఆశతోటి, దృఢ సంకల్పంతో మీకు, మీ దేవతలకు, మీ గ్రామానికి మేము ఇది రాసిస్తున్నామని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళారు. అప్పటి నుంచి కూడా ఇంచుమించు 4-5 సంవత్సరాల తరాల నుంచి కూడా మా ఈ గ్రామ దేవతలకు 1 అక్టోబరు, 2 ఏప్రిల్ సంవత్సరానికి మాకు 2 మార్లు జరిగే ఈ ఉత్సవాలకు పరమట్ట పొలిమేర కింద మొత్తం 4 దిక్కులకి 4 పొలిమేరలు ఉంటాయి సార్. పరమట్ట పొలిమేర కింద మాకు ఇక్కడ అమ్మవారికి పొలిమేరలు కట్టి నైవేద్యం పెట్టి అప్పుడు గ్రామంలో ఉన్న దేవతల్ని ఆహ్వానించి ఉత్సవాలు చేయడం ప్రారంభిస్తారు. ఇది మా తరతరాలుగా తన ధర్మాన్ని ఆచరించి మా హిందూ ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కనుక ఆ హిందూ ధర్మానికి ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా మా గాడిమగ గ్రామ దేవతల పవిత్రతకు
భంగం కలిగించకుండా ఏదైతే నిన్న విడుదల చేసిన బాబా నగరపు వాళ్ళు శ్మశాన వాటిక విషయం అనేది బయటకు వచ్చిందో ఇది ఇంచుమించు 1.5 year కిందటే మొదలైందండి. అప్పటి నుంచి కూడా మేము అప్పట్లోనే తగిన అధికారులకు, ఎంఆర్ఓ గారికి, గ్రామ సర్పంచ్ గారికి వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు అందజేసుకుని మా మొర విన్నవించుకుని మా బాధ అంతా చెప్పుకున్న తదుపరి ఇప్పటి వరకు కాలయాపన ఇంకోటి మొత్తం మీద ఇంకా అది అలాగా పోస్ట్ పోన్గా కాలయాపనకి జరిగింది. ఇంకా నిన్న విడుదలైన సందర్భంగా మేము ఇది కూడా మనం కూడా ఏదైతే బాబా నగర ధర్మానికి, హిందూ ధర్మానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంద అనేది కాకుండా మన పంచాయతీలోనే ఎక్కడో ఒక చోట ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుని ప్రభుత్వం పట్ల మనము కూడా సానుభూతి తెలిపి వాళ్ళకి ఎక్కడో ఒక చోట శ్మశాన వాటికి ఏర్పాటు చేయమని చెప్పేసి మన గోడు విన్నవించుకుందాం. ఇందుకని చెప్పేసి ఈ విధంగా మేము మొరపెట్టుకుని వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఏదైతే నిన్న రిలీజ్ చేశారో అది వెనక్కి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యాశాఖ పరిధిలో స్థానిక రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో యానం ప్రాంతీయ స్థాయిలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన, అందరినీ ఆకట్టుకుంటున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. మండలం పెనుగోలు కాలనీ గ్రామానికి చెందిన ఉయిక రమేష్, ఉయిక అర్జునను పోలీసులు ఇన్ఫార్మర్లని ఇద్దరిని గొడ్డలతో నరికి చంపిన నక్సల్స్. యానం ద్రాక్షారామ రోడ్డులో గల శ్రీ సాయి గణేష్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ అధినేత కర్రపండు శివస్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన లక్షణ మార్చిన కలశ పూజ మహోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.